మాదిగ మాసిటీలు మాదిగ కులాన్ని నమ్ముకొని గ్రామాల్లో ఉంటూ జీవనం కొనసాగిస్తారు. వారు పెట్టే భోజనం తప్ప వేరే కులం వారు పెట్టిన అన్నం ముట్టరు. అంత నమ్మకంతో మాదిగ కులంతో వారికి ఉన్న అనుబంధం. ఇదే క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం పడమర కండ్రిక గ్రామంలో బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద సుమారు 30 సంవత్సరాల తర్వాత మాదిగ మాసిటీలు చేసిన విన్యాసాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంఆర్పీఎస్ నాయకుడు బుంగా సంజయ్ మీడియాతో మాట్లాడారు. మాల మాదిగ మాసిటీలకు నూతనంగా ఏర్పడ్డ తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా జీవన ఉపాధి సౌకర్యాలు సహాయం అందేలా కృషి చేస్తారని సంజయ్ హామీ ఇచ్చారు. అనంతరం మాదిగ సంఘ పెద్దలు మాదిగ మాసిటీల కుటుంబంలో అమ్మాయి పెళ్లి నిమిత్తం మంగళసూత్రం, నూతన వస్త్రాలు పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడికి అందజేశారు. చక్రరెడ్డి గారు మహాత్ములు అందరూ చేతుల మీద ఒక చీర అయ్యా పెళ్లికి కానుక, పెళ్లి కానుక ఆడపడిచి కట్టుంగా అయ్యా మహనీయుడు. రాష్ట్ర మాదిరి తొందర నాయకులు వద్దవాలి చూద్దాలి జరుగుండాలి ఆయన ఒక మానవుడు అంత బలం పట్టడం అయ్యా పాలి మీద 300 కేజీలు, సాధు మీద 200 కేజీలు, ఒక మానవుడు అంత బలం పట్టడం జోరుగా తప్పట్టు.
అయినా సరే రాక్షసుడికి భీముడి కావాలి, కుంభకారు రాక్షసుడు కావాలి. సత్తగారిని దెబ్బతో పారిపోతారా? తప్పట్లు కట్టింది. అయ్యా సరదాగా ఒళ్ళను కూడా కాల్చుకుంటున్నారు. అయ్యా అయ్యా ఎంత పనోడుతనమో, ఎంత ప్రాణానికి దారపోసి మరి మాస్టర్ ఆట కడుతున్నాడు. సరదాగా సరగా తీసుకున్నాడంటే కొన్ను మీరు మాట్లాడక వచ్చేద్దే స్టేషన్ కావాలి ఫోటో కూడా వాళ్ళతో మాట్లాడారు. పెన్ననా సాయి పెన్ననా పెన్ననా రావాలి చాలు ఆటను నిర్వహించినటువంటి పడమర తండ్రికి పెద్దలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
ఎందుకంటే అంతరించిపోతున్నటువంటి కళను మరి పెద్దలు సహకరించి పెద్దల ప్రోత్సాహంతో మరి కళను ఇక్కడ ప్రదర్శించినటువంటి నా మాదిగ జాతి ముద్దుబిడ్డలు, మాదిగలు అంటేనే బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి ప్రజలు. అదే సందర్భంలో మాదిగలు ఒక్క దెబ్బతోటి దున్నపోతుని పడగొట్టేటువంటి సత్తా ఉన్నటువంటి మాదిగలు అంటేనే ఒక బలమైన సామాజిక వర్గం. మాదిగలు అంటేనే ఒక బలవంతులను నిరూపించుకోవడానికి కళాకారులను ప్రోత్సహించవలసిన సందర్భం ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి అంతరించిపోతున్నటువంటి కళను పడమర కండ్రిక పెద్దలు ఎంతో కృషి చేసి మరి వాళ్ళ యొక్క బిడ్డ పెళ్లికు సహకరించాలని ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నూతనంగా మరి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి తరుణంలో నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మాల మాటిస్టులు మాదిగ మాటిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వాళ్ళకు ఉపాధి అవకాశాలు వచ్చేలాగా ఎంఆర్పిఎస్ఎస్ ద్వారాగా మేము ప్రభుత్వాన్ని దృష్టిలోకి పెడతామని, రాబోయే రోజుల్లో మాదిగ మాల మాటిస్టులకు కూడా ఒక న్యాయం జరిగే విధంగా మీకు సంక్షేమ పథకాలు ఉపాధి అవకాశాలు జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి మీకు మంచి భవిష్యత్తుని అందివ్వడానికి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అంతరించిపోతున్నటువంటి కళను ప్రతి మాదిగపేట ప్రోత్సహించి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతి మాదిగపేటలోనూ ఈ కళను ప్రోత్సహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కొన్ని వేల సంవత్సరాలైంది అయ్యా. మాదిగ మాట్లాడాడు పౌర్తాలు అన్ని కలిసి ఎన్నో రాజకీయాలు అయ్యా ఎన్నో వచ్చినాయి. ఈ మాల మాదిగులకి ఇలాగ రోడ్డు మీద ఆటలేసుకుని ఇలాగా జరిపించుకుంటున్నాయి తప్ప మాకు ఏమీ ప్రోత్సాహం లేదండి. అంచేత ఈ గవర్నమెంట్ దృష్టిలో మాలాంటి వాళ్ళు పెట్టుకుని ఏదో మమ్మల్ని ప్రోత్సాహం చేస్తారని మరి మేము సెలవు తీసుకుని ఒక మాట చెప్తున్నామండి.